అడ్మిషన్ అయితే ఆ పాపకి కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. కానీ ఆపరేషన్ చేస్తా అన్నా కూడా పాప గ్యారంటీ లేదు. ఆ పాప కానీ లేకుంటే తల్లి కానీ ఇద్దరు ఎవరిలో ఒకటి చనిపోతుంది, లేకపోతే ఇద్దరికీ ప్రమాదం ఉంది. కానీ మేము మాత్రం ట్రై చేసి తల్లికి ఏం కాకుండా బిడ్డ మాత్రం గ్యారంటీ చెప్పలేము 100% అయితే. పాప మాత్రం సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. అయితే అప్పటికే 5 days అయితే ఆ పాపకి శ్వాస అనేది బిడ్డకి కడుపులో వస్తలేదు. కాబట్టి ఇమీడియట్గా ఇప్పుడు వచ్చేసి అడ్మిషన్ అయితే ఆపరేషన్ చేసి డెలివరీ చేస్తున్నారు. అయితే అప్పుడు నేను యాక్చువల్గా నేను గుంటకల్లో ఉన్నా, వీళ్ళు వచ్చి కర్నూలులో ఉన్నారు. అయితే నాకు ఎమ్మన్నే ఫోన్ చేసినామని నేనైతే ఇప్పుడు గుంటకల్లో ఉన్నాను, మీరు ఎమ్మన్నే డిసిషన్ తీసుకోవద్దండి అనేసి వీళ్ళు యాక్చువల్గా అప్పటికే అడ్మిషన్ చేయడానికి ఫామ్ ఫిలప్ చేసిండ్రు, అమౌంట్ కూడా తీసుకొని రెడీ అయ్యిండ్రు. అయితే నేను ఒక 10 నిమిషాలు ఆగండి, నేను అన్నయ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి అమ్మని ఇమీడియట్గా అన్నయ్యకి ఫోన్ చేసిన. అన్నయ్యకి ఫోన్ చేసినైతే ఏమైంది అన్న సిచ్యువేషన్ అంటే, అన్నయ్య అట్లేదు ప్రాబ్లము, మరి అయితే ఆ పాపకి ఉమ్మనీరు తక్కువ ఉంది, శ్వాస సరిగా అందుతలేదంట, అమ్మని అడ్మిషన్ చేస్తే ఆపరేషన్ చేస్తాం, బేబీ అయితే గ్యారంటీ లేదు, అది కూడా ఇప్పుడు అడ్మిషన్ చేసి ఆపరేషన్ చేస్తే తల్లికి గ్యారంటీ ఇస్తామని చెప్పేసి అన్నారంటే, అప్పుడు అన్నయ్య నాతో ఒకటే మాట్లాడు, నాన్న తొందరగా డిసిషన్ తీసుకోవద్దు, ఫస్ట్ హాస్పిటల్ చేంజ్ అయింది, పాపకి ఏమి కాదు తల్లికి ఏమి కాదు, నేను చెప్పినట్లుగా అక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో చూపించి, లేదంటే ఎమ్మనే ఇక్కడ ఖమ్మం తీసుకురా, నేను దగ్గరుండి చెల్లికి నేను చూపించి ఇద్దరిని నేను బతికించుకుంటాననేసి అన్నయ్య. సరే నేనేమనుకున్నా అంటే ఎమ్మని వీళ్ళకి ఫోన్ చేసి, అప్పటికి వీళ్ళు సుమారుగా 5 members ఉన్నారు హాస్పిటల్లో, అంత పెద్ద పెద్ద వాళ్ళు. అయితే వాళ్ళకి ఫోన్ చేసి అసలు మీరు అడ్మిషన్ చేయొద్దండి, ఎమ్మనే తీసుకొని బయటకు వచ్చేసాను అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎమ్మనే వచ్చేసాను బయటికి. వచ్చిన తర్వాత నేను అన్నయ్యకి ఫోన్ చేసిన, అన్నయ్య నేను తీసుకొచ్చేసాను తర్వాత సండే చర్చికి వెళ్ళాలా. సండే చర్చికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్ చూపిద్దాం చేసిన తర్వాత ఆ పాపకి చిన్న కడుపుకు పెయిన్ స్టార్ట్ అయినాయి. నేను అనే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయిందంటే సరే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళు, టోటల్ రిపోర్ట్ చేంజ్ చేయించానంటే సరే అనేసి కర్నూలు ఎమ్మన్నా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్ట్లు వేరే చేంజ్ చేసిన తర్వాత వాళ్ళు అన్నారు పాప బాగుంది, బిడ్డ బాగుంది, తల్లి బాగుంది, బిడ్డ బాగుంది, మీరు ఎమ్మన్నా ఇప్పుడు అడ్మిషన్ చేస్తే మేము డెలివరీ చేస్తాం, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు, బిడ్డకి మాత్రం ఆరోగ్యంగా ఉంది, తల్లి ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి ఎమ్మన్నే మేము అడ్మిషన్ చేసిన తర్వాత అడ్మిట్ చేసిన ఒక 1 hourలోనే పాప పుట్టిందనేసి డాక్టర్ చెప్పేసి. మరి డాక్టర్లు చెప్పినట్టుగా అయితే ఒకరు చెప్పినట్టుగా ఒక ప్రాణమే ఉండాలి కదా, తల్లి కానీ బిడ్డ కానీ. ఒక ప్రాణం ఖచ్చితంగా, తల్లి ప్రాణం మాత్రం కాపాడగలము, 8వ నెల కాబట్టి పుట్టబోయే బిడ్డ ఎదగలేదు, అది లేదు, ఏం లేదు అని చెప్పి 1,00,000 మాటలు చెప్పి ఏదో ఒకటి అవుద్దని చెప్పినారు కదా. ఏదో ఒకటి అయితే కష్టం. ఎందుకు కష్టం? మనిషే దేవుడు అయితే మరి దేవుడు ఎందుకు? మనిషే దేవుడు అయితే మరి దేవుడు ఎందుకు? ఉన్నాడా లేదా మా దేవుడు? అయ్యా అందరినీ అడుగుతున్నా, ఉన్నాడా నిజంగానే? మనిషే కదా దేవుడు. నేను మీ అందరికీ చూపించాలనుకున్నది ఏంటంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు సాక్షిగా మాత్రమే దేవుడికి వాడబడతావు. దేవునికి స్తోత్రం. నువ్వు నిజమైన క్రైస్తవుడైతే ఖచ్చితంగా దేవునికి ఒక ఘనమైన సాక్షిగా ఉంటావు, అంతేగాని అవమానంగా మాత్రము లోకానికి ఉండవు. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవుడిని కనపడతాం. మీరు చెప్పండి, అయ్యా 8వ నెల అయితే ఇలా జరుగుద్ది అంటే, ఏ నెల అయినా మా దగ్గర జరగదు. ఏం జరగదు? మీరు ఏమన్నా సరే చనిపోతారయ్యా, మీ వల్ల కాదు, అలాంటి ఏదైనా మా దగ్గర జరగదు. మమ్మల్ని కాపాడేవాడు మనిషి కాదు, దేవుడు మా మందిరానికి కాపుదలుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు కాపుదలుగా ఉన్నారు? ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? ఎంతమంది చెప్పగలరు? మరి అందరూ హృదయపూర్తిగా సాక్షులుగా ఉంటారా? భయపడుతూ ఈ లోకానికి భయపడి ఓడిపోయే వారిగా ఉంటారా? సాక్షులుగా నా దేవుడు చేస్తున్నాడు, నన్ను ఏదైతే అసాధ్యం అన్నాడో, లోకమందరికీ రివాజ్ ఒకటి ఉండొచ్చు, వీళ్ళు ఇలాగే బతకాలి, ఈ రోగం వచ్చిన వాళ్ళు చనిపోవాలి, ఈ అప్పుల్లో ఉన్నాడు మరణించాలి, ఈ దుఃఖంలో ఉన్నవాళ్ళు దేనికి పనికి రాకుండా పోవాలి. ఎవడు చెప్పినాడు ఇటు వాళ్ళని? నా దేవుడు నాతో ఉన్నాడు అంటే నాకు చావు అనేది లేదు. ఆయన దగ్గరికి దేవుడు నన్ను నడిపించేటప్పుడు వరకు, ఆయన నన్ను పిలుచుకునే వరకు నాకు ఇక్కడ జయమే. ఎక్కడ జయమో? ఇక్కడ జయమే. గట్టిగా నమ్మకం ఉన్న వాళ్ళు చెప్పండి, ఎక్కడ జయమే? ఇక్కడ జయమే. నాకు
ఆమేన్. హల్లెలూయా. మరి నా సహోదరుని దీవిద్దామా. ఈ సాక్ష్యం అందించడానికి వారు 600 కిలోమీటర్లు 25 రోజుల పాపం తీసుకుని వచ్చినారు. ఎంత ప్రేమ ఉంది మన మీద. ఎందుకు దేవుడు కార్యం చేస్తాడంటే, దేవుడు అంటే సేవకుడు మాట అంటే ఖచ్చితంగా లోబడతారు. అసలుగా అన్నయ్య చెప్పినప్పుడు ఒక్కటే మాటతో నేను అన్న మాట నమ్మి ఆ పాపని హాస్పిటల్ అడ్మిట్ చేయకుండా బయటికి తీస్తాను. యాక్చువల్గా మా వాళ్ళు అందరూ కూడా ఫిక్స్ అయ్యిండ్రు, బిడ్డ పోతే పర్లేదు తల్లి బతికినా చాలు అనేసి వాళ్ళు అడ్మిషన్ చేయడానికి రెడీ. అంటే నేను ఒక్క అన్న మాట నమ్మి దేవుని మీద విశ్వాసం పెట్టి నేను ఆ పాపను వేరే హాస్పిటల్ చూపించిన తర్వాత ఈరోజు పాప బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. అది దేవుని కృప. అయితే నేను 600 కిలోమీటర్ల నుంచి వస్తున్నప్పుడు కూడా నేను అక్కడ చాలామందికి ఇట్లా సభలు జరుగుతున్నాయి రాని అనేసి నేను చెప్పిన కొంతమంది ఏమన్నారంటే ఇక్కడ నుంచి 600 నుంచి 700 కిలోమీటర్లు వస్తుంది, ఇంత దూరం నుంచి మేము ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఎండాకాలము హైదరాబాద్లోనో లేకుంటే ఖమ్మం చుట్టూ ఉంటే వస్తామనేసి అన్నారు. సరే మీరు ఇట్లా అంటున్నారు అనేసి నాకు కొంతమంది వీలున్నంత వరకు నేను తీసుకొని వెహికల్ వేసుకొని 600 కిలోమీటర్లు నేను వస్తున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను. అయితే నేను 600 కిలోమీటర్ల నుంచి నేను ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి ఒక్కసారి రమ్మంటేనే నాకు తెలిసిన వాళ్ళ చుట్టుపక్కల ఇంత దూరం నుంచి నేను ఎలా రావాలని అని అన్నప్పుడు నా ఒక్కని గురించి నా కుటుంబం గురించి అన్నయ్య 5 టైం వచ్చాడు. నా ఒక్కని గురించే ఇక్కడి నుంచి 600 నుంచి 700 కిలోమీటర్లు నా గురించి గుంటకల్కి ఒక 5 టైం వచ్చాడు. అప్పుడు నేను అనుకున్నా అన్నయ్య ప్రేమిస్తే ఎట్లుంటుందో అనేసి నేను ఈ సంఘానికి వచ్చినాక అన్నయ్యని చూసినాకనే నేను నేర్చుకున్నా. ఇక్కడికి వచ్చినాక కూడా నేను దేవుని విషయంలో ఎంతో బలపడినా. అంతకుముందు అంటే నేను చర్చికి పోయేవాడిని కాదు. ఆదివారం అంటే నాకు ఎట్లుండేదంటే ఆ రోజు బాగా సినిమాలకు వెళ్ళాలా, పార్టీలు చేసుకోవాలా, మా ఫ్రెండ్స్తో బాగా తిరగాలనేసి ఆ రోజు నాకు పండగలా ఉండేది. చర్చి అంటేనే లేదు. అంటే చర్చి కంటే మా వాళ్ళు నమ్ముకున్నారు కానీ ఏ చర్చిలో వెళ్ళినా కూడా విశ్వాసంగా బలపడాలి ఆ వాక్యం నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే ఇప్పుడు 2018 నుంచి 13 సంవత్సరం అనుకుంటా ఈ మందిరానికి వచ్చిన తర్వాత అన్నయ్య దగ్గర అయ్యగారు ఉన్నారు, అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకొని బాప్టిజం తీసుకున్నా. అప్పటి నుంచి ఆదివారం వస్తే మందిరం ఇడ్చుకోకుండా కంపల్సరీ మందిరంలో ఉంటేనే ఆ రోజు నాకు ఆదివారం గడిచినట్లు అనిపిస్తుంది. వేరే ఆలోచన కానీ 10 మంది నన్ను వచ్చి పిలిచి పార్టీ ఉంది, సినిమాలు ఉన్నాయి, ఒక 10,000 రూపాయలు మనకు లాభం వస్తున్నా కూడా ఫస్ట్ నాకు చర్చిలో అడుగు పెట్టేంత వరకు ఆ రోజు నాకు మనశ్శాంతి ఉండదు. అటువంటి దీవెన నాకు దేవుడు ఇచ్చిండు. అప్పటి నుంచి నేను ఎప్పుడైతే క్రమంగా దేవునికి వెళ్తున్నానో, విశ్వాసంగా ఈ మందిరానికి వస్తున్నానో, అన్నయ్య దగ్గర నేను నేర్చుకున్నట్టే నా దగ్గర నుంచి దేవునికి ఇవ్వడం మొదలుపెట్టిన. అంటే ఇవ్వడం నేర్చుకున్నా. అది దేవునికి మందిరాలకు ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకున్నా, నేను ఎంత ఇస్తున్నానో అంతకి డబుల్ త్రిబుల్ దేవుడు నాకు ఇవ్వడం మొదలుపెట్టిండు. అప్పటి నుంచి నేను 300 రూపాయలు ఇంట్లో బాడీగా ఉండే సిచ్యువేషన్. మా ఇంట్లో ఎవరు కూడా మందిరంకి నమ్ముకున్నప్పుడు చర్చికి వెళ్ళేవాళ్ళు కాదు, బలపడేవాళ్ళు కాదు. మేము ఎంత వ్యాపారం చేసినా నిలబడేది కాదు. అటువంటిది 300 నుంచి 500 రూపాయలు బాడీగా ఇంట్లో ఉండి ఇప్పుడు దేవుడు మాకు 2 అంతస్తు బిల్డింగ్లు దేవుడు మాకు అనుగ్రహించిండు. అంటే ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉన్నాం కానీ దేవుడు మమ్మల్ని ఒకరి దగ్గర నుంచి తీసుకునే స్థితిలో మమ్మల్ని పెట్టలేదు. అది దేవునికి మహిమ కలుగుతుంది అక్క. ఆమేన్. హల్లెలూయా.